హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. కోనసీమ రైల్వే ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి స్పందించాలంటూ కోనసీమ జేఏసీ శుక్రవారం సాయంత్రం సమావేశం కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి ముమ్మడివారం పర్యటనలో భాగంగా రైల్వే ప్రాజెక్టుపై గత ఎన్నికల ప్రసారంలో గడియార స్తంభం వద్ద జరిగిన సభలో రైల్వే లైన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా నిర్మాణ పనులు నత్తనడక నడుస్తున్నాయని, ఇన్ని సమస్యల మధ్య అసలు ప్రాజెక్టు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కలవకొండ బాబు, డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, ఎస్ సాంసన్, మాసిరాజు నాగేశ్వరరావు, జంగా రాజేంద్ర, కరాటం ప్రవీణ్, బాలనాగేశ్వరరావు, ఈతకోట సూర్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కోనసీమ ప్రజల చిరకాల వాంఛ కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పూర్తి కావటం, ఈ అంశం మా దృష్టిలో ఉంది. మీరు కూటమి ప్రభుత్వానికి మరి పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఓట్లు వేస్తే ఆ రైల్వే ప్రాజెక్ట్ ని అతి త్వరలోనే మేము పూర్తి చేస్తామనేసి ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయం మరి అన్ని ఛానల్స్ లో కూడా వచ్చింది. ప్రస్తుతం మరి ఇక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు సంగతి చూస్తుంటే ఆ కోటిపల్లి గౌతమని దగ్గర అయితే రైల్వే పిల్లర్స్ పనులు పూర్తయినాయి, కానీ అక్కడ గడ్రస్ పనులు ఇంకా ప్రారంభం అవ్వలేదు. అక్కడ గడ్రస్ వేయడానికి అప్పుడే 2 సంవత్సరాల క్రితం టెండర్ పిలిచారు. ఆ టెండర్ కూడా ఖరారైంది. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయినా సరే అక్కడ గడ్రస్ పనులు ప్రారంభం అవ్వలేదు. అదేవిధంగా మరి బోర్స్కూరు వైనతయ్య నది దగ్గర కానీ, అదేవిధంగా నర్సాపురం గౌతమి నది దగ్గర కానీ అక్కడ ఆ బ్రిడ్జిలో నిర్మాణ పనులు నత్తనడకనే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రైల్వే ప్రాజెక్టుకి ప్రధాన సమస్య ఏంటంటే భూసేకరణ సమస్య. భూసేకరణ సరిగ్గా వేగవంతంగా జరగని కారణంగా ఈ రైల్వే ప్రాజెక్టు ముందుకు వెళ్ళట్లేదు. ఈ భూసేకరణ అనే విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోనసీమ చేసి డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. మరి రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముమ్మడివారం పర్యటనకి ఇచ్చేస్తున్నారు. మా కోనసీమ అందరి ముమ్మడివారానికి ఆయన ఇచ్చేస్తున్నారు. కాబట్టి మా కోనసీమ ప్రజల యొక్క చిరకాల వాంఛ ఈ కోనసీమ రైల్వే ప్రాజెక్టు గురించి ఆయన మాట్లాడతారు, ఆయన స్పందిస్తారనే ఆశాభావంతో యావత్ కోనసీమ ప్రజానికం అంతా కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ రైల్వే ప్రాజెక్టు సంబంధించిన ఏ పనులు అయితే జరుగుతున్నాయో అవే పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి అప్పుడే 10 నెలలు అయిపోయింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు అందరూ ఏమన్నారు అనుకున్నారంటే కోనసీమ ప్రజానికం అంతా కూటమికి అధికారంలోకి వస్తే ఈ రైల్వే ప్రాజెక్టు త్వరితగతిన ముందుకు వెళ్తుంది. సాక్షాత్తు మరి స్వర్గీయ లోక్సభ అమలాపురానికి. సో అంతేకాకుండా ఈ ప్రాజెక్టు మరి అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలోనే దానికి ఈ ప్రాజెక్టుకి అంకురార్పణ అనేది జరిగింది. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అతి వేగంగా ఈ కోనసీమ రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతాయని మేమందరం కూడా ఆశాభావంతో ఉన్నాం. అయితే మా ఆశలన్నీ కూడా అయినాయి అనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ పనులు అయితేనే ఇప్పుడే ఏ పనులు అవుతున్నాయి, టిక్కు టిక్కుమని శబ్దాలు తప్ప అసలైన పనులు అక్కడ ఏమీ కూడా జరగట్లేదు. సో మరి మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు మా అందరూ కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని దృష్టిలో పెట్టుకుని రేపు ముమ్మడి వారాన్ని తప్పకుండా ఈ కోనసీమ రైల్వే ప్రాజెక్టుపై స్పందించి సానుకూలమైన ప్రకటన ఇవ్వాలని కోనసీమ జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఆ విధంగా ప్రకటన ఇస్తారనే ఆశాభావంతో కూడా కోనసీమ జేఏసీ కాకుండా యావత్ కోనసీమ ప్రజానీకం అంతా కూడా ఉన్నారు. నమస్కారాలు. రేపు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన కోనసీమను సందర్శిస్తున్న సందర్భంగా వారి దృష్టికి 23 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి నరసాపురం కోనసీమ రైల్వే లైన్ శీఘ్రగతిని పూర్తి చేయాలనే సంకల్పంతో వారి దృష్టికి తేవాలని కోనసీమ చేసి తలంచింది. 172 సంవత్సరాల భారతీయ రైల్వే చరిత్రలో 23 సంవత్సరాలు కేవలం 57 కిలోమీటర్లు ఉండే ఈ కోనసీమ రైల్వే వేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకున్నారని నా భావన. ఎందుకంటే ఓ పక్కన నజిల్ ట్రైన్స్, ఓ పక్కన బుల్లెట్ ట్రైన్స్, ఓ పక్కన లూప్స్ లో వెళ్ళే ట్రైన్స్, ఇలాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా బోర్డు డెవలప్ అవుతుంది. కానీ కేవలం ఈ కోనసీమ రైల్వే అంటే
వైజాగ్కి అలాగా విజయవాడకి అలా కనెక్షన్ ఇవ్వడానికి ఒక ఈ సెకండ్ లైన్ వేయడానికి కోనసీమ రైల్వే ఏనాడో వేశారు దీనికి. కానీ ల్యాండ్ సేకరణ అనేది వెంటనే త్వరితగతిని మన చాలా ఉత్సాహుతుడైనటువంటి కలెక్టర్ గారు వచ్చారు, మహేష్ గారు, వారి ఆధ్వర్యంలో ఇంకా త్వరగా జరగాలని మేము కోరుకుంటున్నాం. అలాగే నిశాంత్ ఇంకో డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఆవిడ కూడా చాలా యాక్టివ్, మంచి. మరి అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు, అయినా కానీ ఎక్కడ జాప్యం జరుగుతుందో మన అధికారులు, మన రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ మిశ్రమ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కోనసీమ రైల్వే ఇది మా కోనసీమ వాసుల యొక్క చిరకాల వాంఛ. ఏనాడో స్వర్గీయ బాలయ్య గారి హయాంలో ఆనాటి మమతా బెనర్జీ గారు ఎప్పుడో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఏంటో కానీ ఆవిడ మరి అది నత్తలకు నడుస్తుంది. కాబట్టి ఈ మళ్ళీ ఈ మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఈ మిశ్రమ ప్రభుత్వం మళ్ళీ దీని మీద దృష్టి పెట్టి కోనసీమ రైల్వే త్వరితగతిని అన్ని భూసేకరణ అన్ని వెంటనే జరిగిపోవాలి. అలాగే ఒక బ్రిడ్జిలో ఒక పోలు ఒరిగిందన్నారు. ఈ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, మనకి వెంటనే అన్ని రెక్టిఫై చేసి త్వరగా ఇది చేయాల్సిందిగా కోరుతున్నాం. కోనసీమ చేసి చిరకాల వాంఛ. మన కోనసీమ వాసుల తరఫున కోనసీమ చేసి అనేక పోరాటాలు చేయడం సందర్భంగా మరి మనం ఢిల్లీలో వెళ్ళి 11 మంది ఎంపీలు కలిసాం. అలాగే ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారు మరి దీని మీద దృష్టి పెట్టుకోవాలి. అలాగే మన కింజారపు నాయుడు గారు మన పార్లమెంట్లో కూడా దీని మీద ప్రశ్నిస్తే వెంటనే త్వరితగతిని చేస్తానని అన్నారు. కానీ మరి ఫండ్స్ అలాట్ చేయడంలోనో లేకపోతే ఈ భూసేకరణలోనో మరి ఎక్కడ ఇది జాప్యం జరుగుతుందో ఆ జాప్యాన్ని వెంటనే తొలగించి త్వరితగతిని చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, కోనసీమ చేసి సలహాదారుడు. మనం ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం మనకి కోనసీమ రైల్వే లైన్ త్వరితగతిన పూర్తి అవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముమ్మడివారం ఈ కార్యక్రమం మీద వస్తున్నారు కనుక ఆయన దృష్టిలోకి మరి ఇది మనం తప్పకుండా తీసుకెళ్లవలసిన ఆవశ్యకత ఉంది. మరి గతంలో బీజేపీ ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా సమయంలోనే మరి బాలయ్య గారు ఇది శాంక్షన్ చేయించడం జరిగింది రైల్వే లైన్ని. మరి అదే కాంబినేషన్లో మరి ఈరోజు ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ప్రజలందరూ కూడా చాలా ఎక్కువ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రయారిటీగా సీఎం గారు తీసుకుని మరి ఈ రైల్వే లైన్ చాలా త్వరితగతిన పూర్తయ్యేలాగా చేస్తారని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం. మరి మేము గతంలో బండారు మన రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మేమంతా గతంలో ఢిల్లీ వెళ్ళి మరి రైల్వే మినిస్టర్ గారిని కలిసి అక్కడ ఆనాటి పండు రవీంద్ర గారి ఎంపీ గారి ఆధ్వర్యంలో మేమంతా రైల్వే లైన్ కోసం కృషి చేసి అక్కడ 10 రోజుల నుండి మేమంతా శాంక్షన్ చేసుకుని రావడం జరిగింది. అదేవిధంగా గతంలో మేము ముక్తేశ్వరం నుంచి నరసాపురం కూడా మేమంతా 3 రోజులు పాదయాత్ర మా జేఏసీ తరపున వీరి ఆధ్వర్యంలో మేమంతా కలిసి వెళ్ళి 3 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ విధంగా రూపుదాల్చినటువంటి తర్వాత మరి రైల్వే లైన్ రావడం, మళ్ళీ రైల్వే లైన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు శాంక్షన్ కాకపోవడంతో జాప్యం జరిగేది. మరి ఈ రోజు మరి చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది. మరి వారు రేపు వస్తున్నారు కాబట్టి వారు ఆధ్వర్యంలో తప్పకుండా ఈసారి మన హరీష్ గారు ఎంపీ గారి ఆధ్వర్యంలో తప్పకుండా మనకు నిధులు శాంక్షన్ అయ్యి రైల్వే లైన్ మన కోనసీమ ప్రజల చిరకాల వాంఛ. తప్పకుండా వెంటనే మరి ఈ సంవత్సరం ఈ ప్రభుత్వంలోనే మన రైలు రావాలి, రైలు పూత వినపడాలి, అది మా ఆకాంక్ష. మరి తప్పకుండా నెరవేరుతుందని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ నా జైభీములు. ప్రజల చిరకాల వంచైన రైల్వే లైన్ గురించి ఇక్కడ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అయితే మా పోరాటాలు ఇంతవరకు
ఎక్కడ కూడా ఫలించినట్టు మాకు అనిపించట్లేదు. అయితే కేంద్రంలో మోడీ గారి సారథ్యంలో, ఏపీలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం దేశం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందని చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన పరుగులు పెడతారు, అందరినీ పరుగులు పెట్టిస్తారు అంటున్నారు. కాబట్టి మా కోనసీమలో ఈ రైలు పరిగెట్టించవలసిందే మా కోనసీమ ప్రజలందరూ కోరుకుంటారు. ఇదే మా కోరిక. ధన్యవాదాలు. కోనసీమ జేఏసీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను రామ్మోహన్ రావు గారి టీంలో. రేపు పొద్దుట సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కోనసీమకి వస్తున్నారు. కాబట్టి రేపు మనం డిమాండ్ చేసేది ఏంటంటే మన కోనసీమ రైల్వే లైన్కి నిధులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన రైల్వే లైన్లో భూసేకరణకు జరుగుతున్నటువంటి అడ్డంకులు తొలగించాలని, అలాగే రైల్వే లైన్కి నిధులు కూడా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ అర్జిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రైల్వే లైన్ అనేటువంటిది మనకి మొదటి నుంచి కూడా పెండింగ్లో ఉంటూ అది నెమ్మదిగా నత్తనడకన పనులు సాగుతూ ఫస్ట్ నుంచి అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయంపై కూడా సీఎం గారు దృష్టి పెట్టి ఈ రైల్వే లైన్ నిర్మాణానికి పూనుకుని కోనసీమ అభివృద్ధికి కూడా పూనుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. రామ్మోహన్ గారికి, మా కోనసీమ మిత్రులందరికీ ముందుగా నమస్కారం. కోటి వరాల ప్రదాత కోనసీమ నేత మరి బాలయోగ్ గారు మరి కోనసీమలో రైలు కోత వినిపించాలని వారు కలలు కన్నారు. వారే కాదు, యావత్తు కోనసీమ ప్రజలంతా మరి ఆ రైలు కోత ఎప్పుడు వినిపిస్తుందని మరి దశాబ్ద కాలంగా మరి మా కోనసీమ జేఏసీ పాదయాత్రలే కాకుండా రకరకాలుగా పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలకు తెలుసు. మరి రేపు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముమ్మడివారం వస్తున్నారు. మరి రైల్వే సంబంధించి ఉన్నటువంటి అడ్డంకులు కానీ, అట్లాగే ఆ రైల్వేకి రావాల్సినటువంటి నిధులు కానీ మరి వచ్చి ఆ త్వరితగతిలో మరి రైల్వే నిర్మాణం కోటిపల్లి నుంచి మరి నరసాపురం దాకా మరి ఆ పనులు త్వరగా పూర్తయి మరి కోనసీమ ప్రజల చిరకాల వాంఛ మరి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం.